ప్రపంచ దేశాలను తన కను సైగతో శాసించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం చావు అంచుల్లో ఉన్నారా? దావూద్ పై విష ప్రయోగం జరిగిందని 2 రోజులుగా ఆయన కరాచీలో ఒక ఆసుపత్రిలో ఉన్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. అయితే తన అత్యంత సన్నిహితులను తప్ప దావూద్ ఉన్న ఫ్లోర్లోకి ఎవ్వరిని కూడా అనుమతించడం లేదంటూ అధికారులు తెలిపారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి ప్రపంచాన్ని గడగడలాడించిన దావూద్ చావు బ్రతుకుల్లో ఉన్నారన్న సమాచారానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కౌండిన్య. భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం చావుంచుల్లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దావూద్ పై ఎవరో విష ప్రయోగం చేశారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 2 రోజుల నుండి కూడా ఇటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, అదేవిధంగా కరాచీలో పాకిస్తాన్ కరాచీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో భారీ భద్రత నడుమని చికిత్స కొనసాగుతుందని కూడా ఇప్పటికైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దావూద్ ఉన్న ఫ్లోర్లోకి ఎవరిని కూడా అనుమతించడం లేదని కూడా తెలుపుతున్నారు. అయితే భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా దావూద్ ఉన్నారు. అండర్ వరల్డ్ డాన్ గా కూడా ఎదగడం జరిగింది. అయితే 1993 నాటి ముంబై బాంబు పేలుల్లో ప్రధాన సూత్రధారిగా కూడా దావూద్ ని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా దావూద్ ఇక్కడ దాడి చేయడం జరిగింది. భారతదేశంలో 1993లో ముంబైలో దాడి చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవడం జరిగింది. అక్కడి నుండి పాకిస్తాన్ పారిపోయి అక్కడి నుండే కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నాడు. అయితే భారత్ తో పాటు ఇతర దేశాలపై కూడా పలుమార్లు దాడి చేసిన ఘటనలు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కూడా దావూద్ పేరును కూడా తేల్చడం జరిగింది. ఇటు ఇంటర్పోల్ కావచ్చు, ఇటు భారతదేశం కావచ్చు, ఇతర దేశాల పోలీసులు ఎప్పుడు కూడా దావూద్ ని పట్టుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ప్రజెంట్ దావూద్ ఇబ్రహీం ప్రాణాపాయ స్థితికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిదులు ఆడుతున్నట్టు, తన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కరాచీ హాస్పిటల్ చికిత్స పొందుతూ 2 రోజుల క్రితమే హాస్పిటల్ అయినప్పటి నుంచి ఈ విషయాన్ని అయితే గోప్యంగా ఉంచిన కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్న అధికారులు మధ్యన ఈ విషయం ముంబై అధికారులకు రావడంతో ఈ సమాచారం బయటపడడం జరిగింది. మొత్తం మీదకైతే దావూద్ ఇబ్రహీం పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే విష ప్రయోగాన్ని చేసినట్టయితే కనిపిస్తుంది. అయితే చావు చివరి అంచుల్లో అయితే దావూద్ ఇబ్రహీం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రావడం లేదు. కాకపోతే భారత్ కి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కూడా దావూద్ ఇంకా ఉండడం జరిగింది. ముంబై దాడులు కావచ్చు, ఇటు అదేవిధంగా పార్లమెంటు దాడులు కావచ్చు, అదేవిధంగా ఇటు భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కూడా దావూద్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దావూద్ ను పట్టుకోవడానికి ఎన్నో దేశాల పోలీసు అధికారులు అయితే ప్రయత్నం చేస్తుంటారు. ప్రపంచాన్ని గడగడలాడించిన దావూద్ మాత్రం ప్రజెంట్ హాస్పిటల్ బెడ్ పై ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. దీనిపై సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.